వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పాల్గొన్న వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టినా వైసీపీ భయపడడం లేదని, న్యాయపరంగా పోరాడతామని మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాళ్లవలస అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతాడ రవికుమార్ కుటుంబ సభ్యులను ధర్మాన సోదరులు పరామర్శించారు. టెక్కలి, నరసన్నపేట, ఆముదాళ్లవలస, ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన చాలా మంది నేతలపై అక్రమంగా కేసులు బనాయించారని విమర్శించారు. కూటమి సర్కారులో పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని మాజీ మంత్రులు ఆరోపించారు. ఆముదాళ్లవలస ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ మహిళ ఎస్ఐపై దౌర్జన్యం చేశారని, తప్పుడు కేసులు పెట్టారని, పార్టీ తరపున న్యాయ నిపుణుల ద్వారా పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని ధర్మాన సోదరులు భరోసా ఇచ్చారు. 10,000 ఇస్తున్నారా? 20,000 రాసుకో. 15,000 ఇస్తున్నారా? ఇంట్లో ముగ్గురికి 15,000 రాసుకో. 5,000 వాలంటీర్కి ఇస్తున్నారా? 10,000 రాసుకో. నమ్మించడానికి పదే 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మీరు అలా మాట్లాడి నమ్మించి, నమ్మరండి, మనుషులు కదా, నమ్ముతారు. నమ్మినటువంటి వాళ్ళకి అయిపోయిన వెంటనే ఇదంతా సాధ్యం కాదు, నేను ఊరికనే చెప్పాను అని అంటే నువ్వు మోసగించినావు అన్న అభిప్రాయం జనంలో ఉంది కనుక ఈనాడు నిన్ను పూర్తిగా వదిలేస్తాను. వదిలేస్తే మీరు ఎంచుకున్న ఆయుధం ఏంటంటే పోలీసులతో కేసులు పెట్టి జైల్లో పెట్టించాలని. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, జైల్లో పెట్టినటువంటి వ్యక్తులకి సమాజం మరింత సహకరించే పని చేస్తుంది, అభిమానం మరింత పెరిగిపోతుంది. ప్రజాస్వామ్యంలో ఆ జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వాలకి పడగొట్టేదాకా ప్రజలు నిద్ర పట్టరని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తాను. ఉపయోగించిన ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా నిలబడిందా? ఈనాడు లోకేష్ గారు, చంద్రబాబు గారు చాలా ఎక్కువ ఉపయోగించేస్తున్నారు పోలీస్ని. ఐపీఎస్ అధికారులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ వ్యవహారంతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులతో ఏం తగాయిదా? మాకేం తగాయి? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగించినటువంటి తెలుగుదేశాన్ని నిలదీయాలని మేము ఉంటాం తప్ప ఏ కానిస్టేబుల్ మీదో, ఏ అధికారి మీదో, పోలీసుల మీద మాకేమి ఇప్పుడు లేదు, కొత్తగా రాదు, ఇక ముందు కూడా మాకు ఉండదు. సహజంగానే నాయకుడు వచ్చినప్పుడు వారి సంతోషాన్ని వ్యక్తం చేసి చప్పట్లు కొడతారు, జైజేలు కొడతారు, వారి కృతజ్ఞత తెలియజేయడానికి ఏదో ఒక సౌండ్ చేస్తారు. దాన్ని సాకుగా చూపి, ఇక్కడికి జనం గుమిగూడినారన్నది సాకు చూపి, ఈ నియోజకవర్గంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి చింతాడ రవిని, తనతో కలిసి పార్టీకి పనిచేస్తున్నటువంటి నాయకుల్ని ఒక 20 మందిని సుమారుగా, ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, క్రిమినల్ కోడ్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెట్టారు పోలీసులు. అయితే నేననేది ఇది పోలీసులు పెట్టిందా? ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పోలీసులు పెట్టిందా? కాదు, ప్రభుత్వం పెట్టింది అని మీకు మనం చేస్తున్నాము. నేరుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం, లోకేష్ కార్యాలయం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కేసులు పెట్టించారు. ఎందుకు కారణం చేత? అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులే ఇక్కడేమి జరగలేదని వాళ్ళు చెప్తుంటే మద్దతు చేసేస్తున్నారట, విధులను అధిగమించేస్తే అక్కడ ఎందుకు ఉంటారండి? హైవే దగ్గర ఎందుకు ఉంటారు? విధులు అధిగమించుంటే జైలు దగ్గరకు వచ్చి ఉండేవాళ్ళు. అభిమాన నాయకుడిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు. ప్రభుత్వాలు ఇలాగ ఎందుకు వ్యవహరిస్తాయనంటే, ఎన్నడైతే ప్రజల తాలూగా అభిమానాన్ని, విశ్వాసాన్ని కోల్పోతున్నామని ప్రభుత్వం ఎప్పుడైతే భావిస్తుందో, వారికి చివరిగా మిగిలినటువంటి అస్త్రం పోలీసుల ద్వారా అణచివేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తారు. ఈనాడు ఇక్కడ ఆముదాళ్లవలసలో జరిగినా, అక్కడ శ్రీకాకుళంలో జరిగినా, రణస్థలంలో జరిగినా ఈ చర్య కారణం ఈ రాష్ట్రంలో ప్రజల అభిమానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోల్పోవడమే కారణమని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మర్డర్ ప్రయత్నం జరిగిందా? అక్కడ ఉన్న అధికారులే చెప్తున్నారు మేము ఏం జరగలేదు ఇక్కడని. ఒక ఇంటర్వ్యూలో ఒప్పేసుకున్నారు.
అంచేత మానుకోమని కోరుతున్నాడు. మానుకోరా, మీరు మానుకున్నా మానుకోకపోయినా ప్రజలైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా అనేది అర్థమైందా లేదా? 2 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది రోడ్ల మీదకి పిలవకుండా వచ్చారు అని అంటే దాని ఇండికేషన్ ఏంటి? మీరు సరిదిద్దుకుంటారా? ఇంకా ఇలాంటి చర్యలు చేస్తారు? ఇలాంటి చర్యల వల్ల ఎక్కడైనా మెరుగుపడుతుందా? సరిదిద్దుకోండి. మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ అమలు చేయండి. మాట తప్పకుండా నిలబడండి. ప్రజల విశ్వాసాన్ని పొందండి. మా పార్టీ వాళ్ళందరినీ జైల్లో పెట్టి భయపెట్టి మీరు చేయాలనుకుంటే మరింత ఉద్యమం పెద్దదైపోతుంది తప్ప ఇది తగ్గదని నేను లోకేష్ హితో చెప్తున్నా. లోకేష్ వయసులో చిన్నవాడు, ఉండేలు దెబ్బలు ఎరగడు. ఉండేలు దెబ్బలు ఎలా ఉంటాయో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన తెలుసుకోవాల్సి వస్తుంది. ఊరకనే ఇది ఎంత కొద్ది కాలం మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరూ శాశ్వతం కాదు. జ్ఞాపకం పెట్టుకోవాలని మనం వచ్చేస్తాం. ఈనాడు పార్టీ శ్రేణులకు అన్నింటికి మనం ఇవ్వబోతున్నటువంటి కార్యక్రమం, ఈనాడు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరి తరఫున మన పార్టీ లీగల్ సెల్ పనిచేస్తుంది. పోలీసులు ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం కేసులు పెట్టించినంత మాత్రం కోర్టులో నీవేమి నిలవు. న్యాయ వ్యవస్థ ఏమి కళ్ళు మూసుకొని ఉండదు. ఇవన్నిటికీ తగిన పరిష్కారం మనకు న్యాయస్థానంలో దొరుకుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ పార్టీ న్యాయ విభాగం చేస్తుంది. అయితే పార్టీ ఏం చేయాలి? ఇలాంటప్పుడు పార్టీ ప్రతి ఒక్కడు గొంతిప్పాలి. ఇలాంటి సందర్భంలోనే మనం గొంతిప్పి మనమేమి యుద్ధం చేయక్కర్లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పక్కోడికి చెప్పండి. నిరసన తెలియజేయాల్సిన దగ్గర చేయెత్తి నిరసన తెలియజేసే పని చేయండి. గొంతు కలపండి. అన్ని గొంతుల శబ్దం వినిపించి ఈ ప్రభుత్వం కూలిపోయేదాకా అందరం కలిసి వర్క్ చేద్దామని పనిచేద్దామని సందర్భం మనం చేస్తాం. మీ అందరి తాలూకా సమిష్టి కృషే పార్టీ ఎప్పుడైనా విజయం సాధిస్తారు. ఈవేళ మీ అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. కష్టాల్లో ఉన్న రవికి అండగా ఉండాలి, మనందరం మన కోసం అతను తాపత్రయపడ్డాడు అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి మీలో ఉంది. మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఇది కొనసాగించాలి. ఏదో మొక్కుబడిగా 1 రోజు 2 రోజులు సరదాగా తిరిగేసి తర్వాత వదిలేద్దామన్నది కాదు. ఇది మనందరూ రవిది ఎవరి కోసం ఈ తాపత్రయపడ్డాడు. మీ అందరూ కూడా మరి గ్రామానికి కూడా పార్టీ తాలూకు గొంతు వినబడి మనకు రవికి జరిగిన అన్యాయాన్ని చాటి చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు, తప్పుడు విధానాలు, తప్పుడు కేసులు, ఎవరో కొంతమంది కుటిలమైనటువంటి ప్రయత్నాలతో రవిని కంట్రోల్ చేయాలి. రవినే కాదు, అక్కడ తిలక్ గారికి కూడా చాలా పెద్ద ఎత్తున మరి అడ్డు తగులుతున్నారు. టెక్కల్లో అప్పలరాజు గారికి అదే ఉంది. రాష్ట్రం అంతా జరుగుతుంది, అలాగే మన జిల్లాలో కూడా జరుగుతుంది. దీనికి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు భయపడట్లేదు. ఇది ఆహ్వానిస్తున్నాం. కష్టాలు ఎవరికైనా రావా? మనకి ఆపద అవసరం వచ్చినప్పుడే మన తాలూకా ప్రేమ అభిమానం తెలియాలి. పార్టీ పట్ల అయినా మన నాయకుడి పట్ల అయినా మనకు అభిమానం ఉంటే కార్యాచరణ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా ఇక్కడ సమర్థవంతమైన అనేక మంది యంగ్స్టర్స్, లీడర్స్, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఆమ్దాల్ వలసలో ఉన్నారు. మీ అందరూ కలిసి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకోండి. గ్రామాన్ని కూడా చైతన్యపరచండి. జరిగిన తప్పుని ఎత్తి చూపండి. మరి చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చేస్తున్న తప్పుడు విధానాల్ని ప్రజల్లో చాటి చెప్పి ఇది మనకి ఉపయోగపడే విధంగా మనం మలుచుకోవాలని, రవికి అండగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుకొని జిల్లాలో మెయిన్ వరకు ప్రతి ఒక్కరు కూడా రవికి అండగా ఉంటాం. ఇందులో మీరేం సందేహపడక్కర్లా.